తాత చిన్నగా వస్తున్నా ఓరేకో సంసారం పెట్టుది పిరా బాగుంటాయి 3 పువ్వులు 6 కాయలా మంచిగా ఉంది ఆమె ఇల్లుగల్లామే అందరు బాగానే ఉన్నాయి అంత బానే తాత ఇక మరి ఎట్లా అయ్యా తాతకి ఏం చెప్తావు తాతకి ఏం చెప్పాలి మేమే చెప్పు నువ్వు చెప్పేసా ముందుగాల ముందు మేమే చెప్పాలి చెప్పాలి ఏం పేరు మగవారి పేరు ఏం పేరు ఉంది ప్రకాష్ ప్రకాశా ఏ ఊరు మగవుంది రాజస్థాన్ అమ్మా ఇది రాజస్థాన్ కోజాగా మరి సంసారం ఇక్కడ పెట్టావు సంవత్సరం అయింది ఈడ అమ్మా ఓటాకి ఇటే ఉందా ఓటు అన్ని ఇక్కడేనా తాత మరి మళ్ళా ఓట్ల పండుగ వస్తుంది ఓట్ల పండుగ జూబిలీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపినాథ్ చచ్చిపోయాగా ఎరికేనా తెలుసు మరి ఇక్కడ ప్రచార పలుకుబడి ఏ పార్టీకి ఉంది తెలంగాణ బిఆర్ఎస్ అమ్మని దండం పెడితే రాజస్థాన్ కోజాగా లెక్కలేస్తుంది అమ్మో కోజాగా పేనుకోనే ముందే చెప్పిరా మీదెక్కడ ఏ ఊరు తాత హైదరాబాద్ అంటే ఒక పేరు లేదు గల్లి పేరు చెప్పవా మొగోని మొత్తం హైదరాబాద్ పుట్టి పెరిగింది అంతా ఇక మరి ఇక్కడ చూపించారు సార్ రేపు మరి ఏ మొగోని గెలిపిపోతున్నావు ఇక ఈసారి అయితే నవీన్ యాదవ్ గెలుస్తాడు ఎట్లా అని నేను అనుకుంటున్నా ఖర్చు పెడతాడా మస్తు ఖర్చు పెడతాడు ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నాడు ఇప్పుడు మొత్తం పక్క ఫిక్స్ అంతేనా సమస్యనే లేదు ఇక అది దానికి పలుకుబడి ఉందా జూబిలీహిల్స్ మొత్తం జూబిలీహిల్స్ మొత్తం అయినదే అంతేనా ఎటేటుంది జూబిలీహిల్స్ సంసారం మరి ఆయన మీ ఎమ్మెల్యే లేకపోయా చచ్చిపోయా మరి ఎట్లా చేస్తున్నావు తాత మరి ఎమ్మెల్యే కావాలన్నా మరి ఎవరు కావాలనుకుంటున్నావు ఎమ్మెల్యే జూబిలీహిల్స్ కు కావాలి కదా మరి ఎమ్మెల్యే కావాలి కదా మళ్ళీ ఎవరు అదే తాత ఏ పార్టీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నావు మొగోడివి ఎట్లా అంటావా మరి ఉన్నదేనా అది కావాలి ఒకరైతే ఎవరున్నారు కావాలి మరి అదే తాత ఇప్పుడు తల్లి లేనిది అంటారు చూడు ఇప్పుడు తల్లి లేని పిల్లలైంది ఇప్పుడు జూబిలీహిల్స్ అంతేనా కాదా మరి తల్లి కావాలన్నా షెడ్డో పట్టు సంలాయించుకోవాలన్నా మరి ఏ పార్టీకి బలం ఉంది ఏ పార్టీకి ప్రచారం ఉంది ఎవరు వస్తే మరి జూబిలీహిల్స్ బతుకులు బాగుపడతాయి అనుకుంటున్నారు ఇప్పటిదాకా మాగంటున్నాడు కదా ఆయన లేడా మళ్ళీ వాళ్ళ ఆవిడ నిలబెట్టాలి అమ్మా అయితే ఈ లెక్కన బట్టి చూస్తే కోజాగకు ఇటు తిప్పుతుందిగా ఓహో కారు దిక్కే ఉన్నట్టుందిగా జిమ్మా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన రావాలి వాళ్ళ ఆవిడ రావాలి కదా అంతేనా మేడం రావాలి కదా మరి ఉందా మరి ఆమె ముక్కు ముఖం తెలియదు ఆమె అన్ని ఎరికెత్తుంటాయి కదా అంతేనా వస్తే అన్ని ఎరికెత్తుంటాయి గెలుస్తుందా మరి ఆమె నిలబెడితే గెలుస్తుంది అంతేనా కేసీరావు ఆమెకు సీట్ ఇచ్చేనా ఇవ్వాలి ఇవ్వకపోతే ఎట్లయితుంది అంతేనా ఇవ్వాలి కదా ఏమంటావు పిల్ల నువ్వేమంటావు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఇక్కడ జిమ్మా నీకేటు మళ్తుంది జిమ్మా నాకైతే బీజేపీ రావాలన్నా ఎందుకు తాత నీకేమో బీజేపీ మీద కూర్చుంది జిమ్మా దేనికోసం బీజేపీ వల్లనే కదా మన హిందూ దేవాలన్నీ బాగా జరుగుతున్నాయి హిందుత్వం మోడీ రోజుకు ఒక దేశం తిరుగుతుండాట ప్రజల సొమ్మును మొత్తం లూటి చేస్తుండాట ప్రజల సొమ్ము లూటీ చేస్తుంటే జనాలకు తెలియదా జనాలకు అన్నీ తెలుసు అలా తెలియదు మన అందరికి అన్నీ తెలుసు ఏదో 10 మంది 10 రకాలుగా మాట్లాడతారని చెప్పేసి ఏదో అవుతామా మనం మరి మన దగ్గర మాత్రం బీజేపీ రావాలి బీజేపీ వేస్తేనే బాగుపడుతుంది ఎవరి పేరు వినపడుతుంది తాత మరి బీజేపీ అభ్యర్థి ఎవరి పేరు వినపడుతుంది ఎక్కువ అదైతే మనకైతే తెలీదు ఇంకా మనకైతే నాకు దానికి నాలెడ్జ్ లేదు కాబట్టి మనకు తెలియదని బీజేపీ రావాలంటావు నా వరకు అయితే బీజేపీ
నీ పేరేం పేరు పిల్ల? వీరేశం. ఏం పని చేస్తావు మగవాడివి? ఇక్కడనే షాప్ లో పని చేస్తాను. ఇక్కడే చేస్తావా? ఇక్కడనే పని కొట్లాడుతుంది జిమ్మా. ఏంటిది ఇక్కడ ఓట పనికి వస్తుంది పిల్ల. ఇప్పుడేమో ఎమ్మెల్యే ఎలక్షన్ మన ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన చచ్చిపోయాక మాగాని గోపినాథ్ ఎరికేనా? మా షెడ్ గారు అన్నట్ల ఆమె భార్యకి ఇయ్యాలా, గోపీనాథ్ భార్యకు ఆమెకి ఇయ్యాలా. ఏమైనా ఉండదు కానీ ఆయనకి ఇయ్యాలా. మంచోడు ఆయననే, మంచోడు గోపీనాథ్. ఆమెకి ఇయ్యాలా కంపల్సరీ.